పేదింటి ఆడబిడ్డల పెళ్లి కానుక కళ్యాణలక్ష్మి అని ఈ పథకం వారి వివాహానికి ఆర్థిక తోడ్పాటును అందిస్తుందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయంలో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 92 కళ్యాణలక్ష్మి 5 షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ వేసవిలో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. సాగునీటి విషయంలో వారాబందీ విధిస్తూ పొలాలకు ఆరుతడి పంటలకు ప్రణాళికాబద్ధంగా నీటిని అందిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అని డిఫరెంట్ టైంలలో వేయడం వల్ల అందరికీ సరైన టైంలో నీళ్లు అందించలేకపోతున్నారు. కాబట్టి అధికారులకు నేను చెప్పడం అనేది జరిగింది. నీటి విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఆ నీటిని పొదుపుగా వాడడం మనం మొదలు తెలుసుకుందాం. ఏప్రిల్ రాకంటే ముందే ఇప్పటికే చాలా గ్రామాలలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, చాలా వరకు నీటి సమస్య ఇప్పటికే తెలియజేస్తుంది. అంటే ఇంకా మిగతా 2 ఏ రకమైన సమస్య ఉంటుందో మనమందరం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి వచ్చిన మహిళలందరికీ, ఎందుకంటే నీటితో ఎక్కువగా వాడుతున్నది మీరే వాళ్ళు చూస్తారు. కాబట్టి నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి నాకు కొంత ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి మన్నించాలి. నేను కూడా ముందుకు వెళ్ళాలి. అందుకే ఎంఆర్ఓ గారికి అప్పుడు చెప్పిన చెక్కులన్నీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఇచ్చాయంటే వచ్చిన వెంటనే ఫోటో దిగి 2 మాటలు మాట్లాడి వెళ్తానని చెప్పడం జరిగింది. ఏ విషయంలో తప్పకుండా మా నోటీసులు తీసుకురండి, మా ప్రజాప్రతినిధులు నోటీసులు తీసుకురండి, ముఖ్యంగా అధికారులు నోటీసులు తీసుకురండి. ఎందుకంటే టౌన్లో చాలా ఇప్పుడు నీటి సమస్య ఏర్పడుతుంది. స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా ఎంపీడో కావచ్చు, ఎవరైతే ఎంఆర్ఓ కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా అది చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ మీ అందరూ ధన్యవాదాలు.